హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దలాల్ డైనామిక్స్కి మీకు స్వాగతం అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే అసలు షేర్ అంటే ఏంది. 8 ముక్కలు చేసిన తర్వాత ఊహించుకోండి, ఒక పిజ్జా ఉంది. ఒక పెద్ద పిజ్జాని 8 భాగాలు చేసారు, ఈక్వల్ భాగాలు అన్నమాట. 8 ముక్కలు ఈక్వల్గా, చిన్నది కాదు పెద్దది కాదు, సేమ్ అన్ని బరాబర్ సేమ్ లెక్క చేసిర్రు. సో ఏంది ఇక్కడ ఒక ముక్క ఈజ్ ఈక్వల్ టు ఒక భాగం. సో ఏంది ఒక ముక్క ఉంటే దానికి ఒక వాల్యూ అన్నమాట, దాని భాగం అన్నమాట. సో ఇంకొకటి చూసుకుంటే మనం సేమ్ ఇదే విధంగా కంపెనీలు కూడా చాలా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఏంది భాగాలు లెక్క ఉంటాయి. సో కంపెనీలో కూడా పిజ్జా లాగే కంపెనీలో కూడా మనం సమాన భాగాలు ఉంటాయి అన్నమాట మనకు. సో డివైడ్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం మనం దాన్ని, టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ షేర్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2000 నుంచి 3000 మధ్యలో నడుస్తుంది, ఇటు అటు. సో ఫ్లక్చుయేషన్. సో దాని వాల్యూ ఎంత, 2000 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం 2000 అనుకుందాం. సో ఏంది ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేందంటే దాని వాల్యూ మొత్తం 10 కోట్లు ఉంటుంది. ఆ 10 కోట్ల నుంచి వాడు దాన్ని ఏం చేసిండు, దాన్ని మొత్తం డివైడ్ చేసిండు. సో ఆ కంపెనీ అన్ని ఈక్వల్ షేర్ చేసిండు అనమాట. సో ఈక్వల్ షేర్ చేస్తే మనకి దాని వాల్యూ ఎంత, 2000 వచ్చింది. సో మీరు పెట్టిన కంపెనీలో కూడా ఇట్లనే మనం షేర్స్ వస్తాయన్నమాట మనకి. సో ఇది షేర్స్ అంటే ఏంటిదో. దాని తర్వాత కంపెనీలో చిన్న భాగం మనకు వస్తుంది. సో ఏంది ఆటోమేటిక్గా ఏంది, నువ్వు యజమాని అయిపోయినావు ఆ కంపెనీకి. సో నీ అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం నీకు ఎన్ని షేర్స్ ఉంటే ఆ కంపెనీలో నీకు అంత టర్న్ ఓవర్, అంత షేర్స్ నీ దగ్గర ఉన్నాయన్నమాట. ఆ కంపెనీ వాల్యూ అంతా నీ చేతిలో ఉంటుంది. ఎన్ని ఎక్కువ షేర్స్ ఉంటే అంత. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీరు పెట్టుబడి పెడతారన్నమాట. ఒక షేర్ కొంటారు, కంపెనీలో భాగం కొంటారు, యాజమాన్యం మీకు ఓనర్షిప్ వస్తుంది షేర్ ప్రకారం. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కంపెనీ ఉంటుంది, మొత్తం దాని వాల్యూ 10 లక్షలు, మొత్తం షేర్లు ఎన్ని, 10,000 షేర్లు. ఒక చిన్న షేర్ కొంటే నీకు దానిలో చిన్న పర్సన్ ప్రకారం నీకు ఓనర్షిప్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు మనం దాంట్లో డబ్బులు ఎందుకు పెట్టాలి. ఇప్పుడు మనం బ్యాంకులో పెట్టుకోవచ్చు, వడ్డీకి ఇచ్చుకోవచ్చు, చిట్టి కట్టుకోవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. కానీ మనం దానికి కంపెనీలు ఎందుకు పెట్టాలి మనం. సో ఏంది ఆ కంపెనీలో మనం లాభాలు పొందడానికి ఫ్యూచర్లో, దాంతోపాటు ఏమైనా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఆ కంపెనీతో పాటు మనం గ్రో కావాలి అంటే, ఇప్పుడు కంపెనీ ఊకే ఉండదు కదా, మనం డబ్బులు పెడితే ఊకే అది డబ్బులు తీసుకుని ఉంటుంది కదా. అది ఎక్కడో కూడా R&D వాళ్ళు కావచ్చు, ఏదో ఒకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉంటుంది, ఇన్నోవేషన్స్. ఆ ఇన్నోవేషన్స్ అమ్ముతూ ఉంటారు. ఆ డబ్బుల్లో మనకు సగం ఇస్తూ ఉంటారు అనమాట, అకార్డింగ్ టు మన షేర్ ప్రకారం. సో ఇందుకు మనం కంపెనీలో డబ్బులు పెట్టాలి. ఇంకేంది, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ కొనగానే నీకు డబ్బులు వస్తాయా అంటే రావు, మొత్తానికి రావంటే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే గేమ్ అన్నమాట. ఇది నువ్వు ఎంచుకున్న కంపెనీ అది ఏం చేస్తుంది, దాని లాస్ట్ ఇయర్ రిటర్న్స్ ఏంది, ఇవన్నీ చూసుకోవాలి. ఫ్యూచర్లో ఇప్పుడు రాము ఉన్నాడు అనమాట. రాము ఒక కంపెనీ పెట్టిండు, ఆ కంపెనీ షేర్లు మీరు కొనుక్కున్నారు సగం తెలిసి. ఆ రాము కంపెనీ ఏంది ఒక దగ్గర దుకాణం పెట్టిండు అనుకో, ఆ దుకాణం బాగా నడిచింది, చాయ్ దుకాణం బాగా ఫుల్ నడిచింది అన్నమాట. ఇక నడిస్తే ఇక మంచిగా లాభాలు, పైసలు రోజుకు 2,000 3,000 ఇట్లా మొత్తం ఘోరంగా. ఇక యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత, 2-3 లక్షలు వచ్చింది. సో ఏంది ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, డబ్బులు మీ దగ్గర నిగలి తీసుకున్నాడు. ఎట్లా, షేర్ రూపంలో. మీరు షేర్లు కొని వాడు మీకు షేర్లు ఇచ్చిండు, మీరు ఏం చేసి మీ డబ్బులు దాంట్లో వాడి కంపెనీలో పెట్టారు, వాడికి డబ్బులు ఇచ్చారు. వాడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే ఆ డబ్బు ఉందో ఆ డబ్బు మొత్తం మీకు వాడు షేర్లకు ఇస్తాడు అనమాట. సో ఏంది వాడు ఆ షేర్లు మీకు ఆటోమేటిక్గా పెరిగినట్టు. నష్టం వచ్చింది అనుకున్నాం, వాడు ఒక దగ్గర దుకాణం పెట్టిండు, మళ్ళీ ఎక్స్పాండ్ చేసిండు, నష్టం వచ్చింది, ఆటోమేటిక్గా మీరు కొన్న షేర్ల వాల్యూ పడిపోతుంది. సో ఈరోజు మనం నేర్చుకుందంటే ఇదన్నమాట. సో మ్యాక్సిమం నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నా. ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో నేను కూడా బిగినర్నే అన్నమాట, మీ లెక్క నేను కూడా నేర్చుకొని చెప్తున్నాను మీకు. సో నా గోల్ వచ్చేసి ఏంటంటే, మన ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది అంటే మొత్తం 100లో 5% మెంబర్స్. అర్థమైందా. సో రెస్ట్ ఆఫ్ 95 పీపుల్స్కి తెలియదు అసలు వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, వాట్ ఈజ్ డీమ్యాట్ అకౌంట్ అని ఏం తెలియదు అన్నమాట. సో రాబోయే రోజుల్లో మనం ఇంకా చాలా తెలుసుకుందాం స్టాక్ మార్కెట్లో. నేను కూడా మీతో నేర్చుకుంటాను, అలాగే మీకు నేర్పిస్తాను. థ్యాంక్ యూ.